అని జై గురు. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శిశువు తనమునందు సీమలు కరువంగా మలమూత్రములలోన మెలగుచుండు నటు మీద బాలుడై ఆటపాటల చేత తల్లిదండ్రి శిక్షణ తప్పకుండు. ప్రాయమునందున వెర్రి భ్రమజంది భార్యతో సంతోషమున రతి సలుపుచుండు. ముసలితనమునందు ముడుతలు బడి దేకమును చెడి మంచాన మూల్గుచుండు. మిత్రపుత్ర కలత్రాది శత్రువగుచు సావ ఫలమేమి నిజ గురు జాడగనక. వాసరము వాడపలి ఆగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. ఎండమాబుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. ఎండమాబుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. ఉండదెప్పటి కైన దేహము ఉత్త స్వప్నము భ్రాంతిరా. ఉండదెప్పటి కైన దేహము ఉత్త స్వప్నము భ్రాంతిరా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. కండలెముకలు కీళ్ళు గల్గిన కల్మషం విధి కుండరా. కండలెముకలు కీళ్ళు గల్గిన కల్మషం విధి కుండరా. దండి కసరును పొట్ట నిండి గుండె జలముననుదిరా. దండి కసరును పొట్ట నిండి గుండె జలముననుదిరా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. గండ్ల తొర్రలు పచ్చి మాంసము మెండు మూత్రము మలమురా. గండ్ల తొర్రలు పచ్చి మాంసము మెండు మూత్రము మలమురా. పండ్ల కావల బుర్రె లోపల నుండు పురుగుల మెదడురా. పండ్ల కావల
బుర్రె లోపల నుండు పురుగుల మెదడురా, ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిలో బుగ్గరా. చూడ సుందరమైనది ఇది కడగకుండిన గబ్బురా, చూడ సుందరమైనది ఇది కడగకుండిన గబ్బురా. పాడు కాయము లోన బారును చూడ రక్తము జీమురా, పాడు కాయము లోన బారును చూడ రక్తము చీమురా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. ఆడుచున్నది గండ్ల మధ్యను నాడిగుండా గాలిరా, ఆడుచున్నది కండ్ల మధ్యను నాడిగుండా గాలిరా. ఆడుచుండిన గాలిపోతే ననగిపోవును తనువురా, ఆడుచుండిన గాలిపోతే ననగిపోవును తనువురా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. ఈడగలిగిరి తల్లిదండ్రులు చూడ మొదలును లేరురా, ఈడ కలిగిరి తల్లిదండ్రులు చూడ మొదలును లేరురా. నీడ అద్దము లోన చందము నీవు ఎవ్వరో తెలియరా, నీడ అద్దము లోన చందము నీవు ఎవ్వరో తెలియరా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. అండపిండ బ్రహ్మాండమనిరి ఆత్మతనువున నేదిరా, అండపిండ బ్రహ్మాండమనిరి ఆత్మతనువున నేదిరా. అండబాయక గురుని నడుగరా ఉండున జలము ఎతడరా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. త్రాడు సర్పము భ్రాంతి సర్వము ఏడ చూచినా లేదురా, త్రాడు సర్పము భ్రాంతి సర్వము ఏడ చూచినా లేదురా. పోడిమి గణారాయణక్యుని పూర్ణ బోధను గానరా. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలధిలో బుగ్గరా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురుదేవ. తొమ్మిదవ శ్లోకమైనటువంటి దాంట్లో భూరంభాస్య నలో నిలోంబర మహార్నాదో హిమాంశు పుమాన్ ఇత్యాబాతి చరాచరాత్మక మిదం యస్తైవ మార్దష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరాస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం దక్షిణామూర్తయే. ఇది దీంట్లో పంచభూతాల సంగతి అంతా చెప్పారు. దాంట్లో అంబరం అనే చోట మనం నిన్న ఆపాం. అంబరం అంటే వస్త్రమని, ఆవరణ అని కూడా అర్థము. మళ్ళా అంబరం దాని మీద మహాలయంలో గురువు పరాపశాంతి రూపంలో విచారణ చేసినటువంటి
ఆ పేజీని నిన్న వెంకటదాస్ మళ్ళీ గ్రూప్లో పెట్టిండే, ఎంతమంది చూశారో మరి. దిక్కులే అంబరం కాగలవాడును అనే వాక్యాన్ని అందులో వచ్చిందిలే, ఆ పేజీని పెట్టిండ్రి. అంబరం అంటే వస్త్రం అని కూడా, అని ఆవరణ అని కూడా అర్థము. అంబరం అనే శబ్దానికి వేదాంత అర్థాలు, నానార్థాలు చాలా ఉన్నాయి. అన్వయాన్ని బట్టి అనేక అర్థాలు ఉన్నాయి. అనేక అర్థాల్లో అన్వయాన్ని బట్టి వీటిలో ఏదో దానికి స్వీకరిస్తారు. దిగంబరుడు అనే పదానికి దిక్కులను వస్త్రముగా ధరించినవాడు. దిక్, అంబరుడు రెండు కలిపితే ఆ రెండు పదాల ఏకపదమే, ఆ రెండు పదాల సందే దిగంబరుడు. దిగంబరుడు అనే పదానికి దిక్కులను వస్త్రముగా ధరించిన వాడంటే అష్టదిక్కులను వస్త్రముగా ధరించిన వాడెవడో వాడు దిగంబరుడు అని అర్థం. 8 దిక్కుల్ని. ఈ రకంగా ఆ అంబరం అనే శబ్దానికి ఆకాశమని, అంతరిక్షమని, వస్త్రమని, ఆవరణని అనేక అర్థాలు ఉన్నాయి. భూరం భాష్య నలోనిలోంబర మహార్నాదో హిమాంశు పుమాన్ 5వ లక్షణం దాకా వచ్చాము. ఇక మిగిలిన 3 ఏమిటంట అంటే భగవద్గీత కూడా చెప్పింది. ఆ మిగిలిన 3 ఏంటంటే పంచభూతములు కాకుండా ఇంకా 3 ఉన్నాయి ఆ అష్టమూర్తుల్లో. భగవద్గీతలో మనసు, బుద్ధి, అహంకారం అని కర్మషట్కంలో జీవభావం నుండి ఆత్మభావంలోకి మరలించేటటువంటి పద్ధతిలో చెప్పబడింది. ఆ పంచభూతాత్మకమైన మూర్తులు కాకుండా ఇంకా 3 మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి కర్మషట్కంలో నుంచి జీవభావంలోకి మళ్ళించేటప్పుడు చెప్పినారు. కాబట్టి మనసు, బుద్ధి, అహంకారం అనే నిర్వచనం తీసుకునేటట్టుగా చెప్పబడింది. కానీ అక్కడ వాస్తవానికి ఏముందంటే బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు, ఆకాశం, తర్వాత దిగొచ్చేటప్పుడు ఆకాశం నుండి పైకి చెప్పాలా, కిందికి చెప్పాలా? అన్వయ క్రమం చెప్పేటప్పుడు ఆలోచించండి. అందుకని భగవద్గీతలో ఎలా చెప్పారంటే భూమిరాపో అనడో నా వాయు బ్రహ్మణో బుద్ధిరేవచ అహంకారతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా అని చెప్పారు. అంటే కింద నుంచి పైకి, పైకి పోయేతలకి ఆఖరికి బుద్ధి ఆ బ్రహ్మం దగ్గరికి తీసుకెళ్ళారు. వ్యక్తం కావడానికి కారణమైనటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి దానికి కింద నుంచి బ్రహ్మాండం అనే దాంట్లో తీసుకుంటే భూమి దగ్గర నుంచి పైకి. కాబట్టి తత్వంలో త్వం అనేది ప్రకృతి కనుక అయినట్టయితే తత్ అనేది బ్రహ్మం అయింది. వేస్ట్గా తీసుకుంటే నేనే ఆ భావన చెంది నేను ఆత్మస్వరూపుణ్ణైనాను అని చెప్పినప్పుడేమో నేను ఏదైతే విచారణ చేసి నామరూపాత్మకమైనటువంటి శరీరంతో కాకుండా శరీరంలో అనే ఆవరణలో ఉన్నటువంటి అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి అనే విచారణ అక్కడికి పోయినప్పుడేమో నేనైంది. అది నేనుగా ఉండి నేనే అది అయి ఉన్నాను అనే పదంతో చెప్పారు అక్కడ. అట్లా ప్రకృతి కనుక తీసుకుంటే తత్ అనేది బ్రహ్మం అయితే ఈ బ్రహ్మాండం అంతా సమిష్టిగా తీసుకున్నప్పుడు తొమ్మైంది. తత్ అనేది బ్రహ్మము, త్వం అనేదేమో ప్రకృతి కనుక అయినట్టయితే తత్ బ్రహ్మమైంది. త్వం అనే ప్రకృతి అనే క్షరపురుషుడైనట్టయితే త్వం అనే ప్రకృతి ఏమో బ్రహ్మాండ శరీరం అనుకో, పిండాండ శరీరంగా ఉన్నటువంటిది ఇదైతే బ్రహ్మాండ శరీరంగా ఉన్నటువంటి ప్రకృతి అంతా త్వం అయితే తత్ బ్రహ్మమైంది. ఆ ప్రకృతి అనేది క్షరపురుషుడైనట్టయితే అది నశించే గుణం కలిగినటువంటి క్షరపురుషుడైతే తత్ అనేదేమో అక్షర పురుషుడైంది. ఇక్కడ పిండాండంలోనేమో దేహము క్షరం అయితే దేహి అక్షర పురుషుడుగా ఉన్నాడు. బ్రహ్మాండంగా తీసుకున్నప్పుడేమో చెబుతున్నాడు ప్రకృతి అంతా క్షర పురుషుడైతే ఆ తత్ అనేటువంటి పురుషుడైనటువంటి బ్రహ్మం అయింది. అది చరాక్షరుల మధ్య బోధింపబడుతోంది. బోధనకి ఇప్పుడు చరాక్షరుల మధ్య నశించేది నశించనిది అని 2 అంశాల మధ్య జరుగుతోంది బోధ. ఈ రకమైన అన్వయంతో చెప్పేటప్పుడు దీనికి సూచించబడిన లక్ష్యార్థం మారిపోతుంది.
ఇక్కడ ఏ పద్ధతిలో చెప్పబడిందంటే భూరంభాస్య నలో నిలోంబర మహార్నాదో హిమాంశు పుమాన్. పైకి చెప్తున్నాడు అనమాట. బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు, మహత్తు నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి పృథ్వీ. ఈ విధంగా 8 మొదట బ్రహ్మముగా ఉన్నది, వ్యక్తం కాకుండా బ్రహ్మము తప్ప మరేమీ లేనటువంటిది. దాంట్లో ఒక అవ్యక్తం తనకు తానుగా ఏర్పడి మహత్ అనే దానితో కలిపి మాయతో మహదంకారమై, మహత్తు నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి పృథ్వీ. ఈ విధంగా అష్టమూర్తులు ఏర్పడినాయి అని అంటున్నారు. మూర్తిమంతం అంటే ఏముండాలి? ఒక ఆవరణ ఉండాలి. మూర్తిమంతం, మూర్తి అంటేనే ఒక ప్రతిమ, బొమ్మ, రూపము అని అర్థం. మూర్తిమంతం అంటే ఏముండాలి? ఒక ఆవరణ ఉండాలి, ఒక వ్యవహారం ఉండాలి, మళ్ళీ ఒక లయం ఉండాలి. అంటే ఈ 8 కూడా వాటి వాటి స్థితుల్లో వాటికి ఆవరణ, కదలిక, లయం కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఈ 8 పైన చెప్పినటువంటివన్నిటికీ ఒక ఆవరణ ఉంది, కదలిక జరిగింది, మళ్ళీ నశిస్తూ ఉన్నాయి, లయం అయిపోతూ ఉన్నాయి, లయం కూడా అవుతున్నాయి. కాబట్టి భూమిరాపో వనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నాపకృతి నష్టదా. ఏమో భగవద్గీతలో చెప్పినటువంటి వాక్యం. ప్రకృతిలో ఉన్నటువంటి 8 లక్షణాలు చెప్పినప్పుడు కూడా ఇదే పద్ధతిలో చెప్పబడింది. ఆవరణ, కదలిక, లయము మాత్రం ఏమీ చెడిపోలే. ఈ 3 ఏం చెడిపోలే. ఇక్కడ అట్లాగే చెప్తున్నారు. పైకి ఊర్ధ్వముఖంగా సృష్టి గురించి చెప్పినప్పుడు కూడా అవి ఉన్నాయి. ఇక్కడేమో శరీరం అనే ఆవరణ, కదులుతున్నటువంటి లోపల అక్షర స్వరూపంగా ఉన్నటువంటి అధిష్టాన చైతన్యమైనటువంటి ఆత్మ, లయమవుతున్నటువంటి తాను లేకుండా పోతున్నటువంటి స్థితి. ఈ సూత్రం బ్రహ్మాండంలో కూడా అదేవిధంగా పైకి కూడా అదే చెప్తున్నారు. ఊర్ధ్వముఖంగా సృష్టి గురించి చెప్పినప్పుడైనా భూరం భాష్య ఇత్యాభాత్ చరాచరాత్మకం రెండు ఒకేసారి చెప్తున్నారు. ఇత్యాభాతి అంటే భాషించుట. ఇత్యా భాతి, భాతి అంటే భాషించుట, ప్రకాశించుట, ఉండుట. ఈ 8 ప్రకాశిస్తున్నాయ్యా అంటే ఈ 8 ఆవరణలు ఉన్నాయి. ఇత్యాభాతి చరా అచరా అనగా కదిలేవిగాను కదలనివిగాను కనపడుతున్నాయి. ఇవి కదిలేవిగాను కనపడుతున్నాయి, కదలనివిగాను కనపడుతున్నాయి. 2 లక్షణాలు ఉన్నాయట వీటికి. ఎలా ఉన్నాయటంటే ఒక్క సమయంలో చూస్తేనేమో కదులుతున్నట్టుగాను, ఒక స్థితిలో నుండి చూస్తేనేమో కదలనివిగాను కూడా కనపడుతున్నాయి. వివేక దృష్టిని బట్టి ఇవి ఒక స్థితిలో ఎలా ఉన్నాయి, కదిలేవిగా ఉన్నాయి, ఒక స్థితిలో కదలనివిగా ఉన్నాయో ఎలాగో చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాడు. దానికి చరాచరాత్మకం అనే పదం వాడారు. చరాచరాత్మకం ఇక్కడ ఆత్మశబ్దం ఎందుకు వేశారంటే నీలో ఉన్న నేను యొక్క స్థితిని బట్టి. నీలో ఉండేటువంటి నేననేదేమో ఇవి చరములుగా అచరములుగా కనపడుతున్నాయి, కదిలేవి గాను కదలనివి గాను కనపడుతున్నాయి. ఈ 8 మూర్తులే. బ్రహ్మము చెదిరిందట అంటే సంకల్పం వచ్చింది. సృష్టికి సంబంధించిన కామన మొదట కలిగినటువంటి సంకల్పమే అది. సృష్టి ప్రారంభమైంది. బ్రహ్మము చెదిరి కదిలినందువల్ల సృష్టి ప్రారంభమైంది. కదిలిందా లేదా అంటే కదిలింది. ఏమైంది కదిలి? సృష్టి ప్రారంభమైంది. ఆ కదలిక సృష్టి మరలా బ్రహ్మమునందే లయమైంది. ఈ కదిలినటువంటి సృష్టి మళ్ళా ఆఖరికి ఏమైందంటే బ్రహ్మమునందే లీనమైంది, లయమైంది. కాబట్టి బ్రహ్మం కదులుతాడా అంటే కదలడు అన్నాడు.
బ్రహ్మం కదులుతాడు. ఎవరున్నారు మరి? ఎవరు? బ్రహ్మనిష్ట కలిగిన వారు, పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగినటువంటి వాడు, బ్రహ్మమునందు ఏ కదలికలు లేవన్నారు. బ్రహ్మనిష్ట కలిగి తాను బ్రహ్మస్వరూపమైనటువంటి వాడు మళ్ళీ అక్కడి నుంచి తానే బ్రహ్మస్వరూపుడు, తానే ఆత్మస్వరూపుడని ఎరిగినవాడు మళ్ళీ అక్కడి నుంచి పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగినటువంటి వాడై అక్కడ తాను గాని ఇంకో గుర్తించడానికి తగినటువంటిది ఏదీ లేదింక. పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగినటువంటి బయలు స్వరూపుడుగా ఉన్నటువంటి వారికి ఇంక మరొకటి ఏదీ లేనటువంటి స్థితిలో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఏ కదలికలు లేవు. బ్రహ్మమునందు కూడా ఏ కదలికలు లేవు వారి దృష్టిలో. లేవు అనన్నారు. అందుకని కదలడట పరమశివుడు, కదిలెడిది మాయేట అన్నారు. పరమశివుడుగా ఉన్నవాడు కదలడు, కదిలేదంతా మాయ, కదిలినట్టుగా తోపింపజేస్తున్నది అది అని అన్నారు. కదిలాడన్నావా? అది మాయ అన్నాడట. ఎవరు? పరబ్రహ్మ నిర్ణయం తెలిసినవాడు. పరబ్రహ్మ నిర్ణయం తెలియలేదా? మళ్ళా ఆత్మస్థితికి పరబ్రహ్మ నిర్ణయం, ఆ ఆత్మస్థితికి పరబ్రహ్మ నిర్ణయం తెలియలేదు. ఆత్మస్థితిలో ఉంటే ఆత్మస్థితిలో ఉన్నవానికి పరబ్రహ్మ నిర్ణయం తెలియకపోతే అదే ఇక్కడ తేడా వచ్చినటువంటి అద్వైతం వాళ్ళకు వీళ్ళకు వచ్చినటువంటి తేడా. పరబ్రహ్మ నిర్ణయంగా ఉన్నటువంటి వారు, బ్రహ్మ నిర్ణయంగా లేనటువంటి వారు, అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి వారు ఆత్మే తాను, ఆత్మే బ్రహ్మము గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నది అదేనని, అది సాక్షిత్వ స్థితిలో ఉన్నదే అని అనుకుంటే పరబ్రహ్మ నిర్ణయం తెలియలేదు. పరబ్రహ్మ నిర్ణయం తెలిసిన తర్వాత మళ్ళీ సృష్టికి కారణమైన బ్రహ్మం కూడా లేదు. మరి ఎవరు ఉత్తమ పురుషుడు? ఆ ఉత్తమ పురుషుడు అనే పదం వాడారు దాంట్లో భగవద్గీతలో. అహర్నాదో హిమాంశు పుమాన్ అనేది పురుషులలో ముగ్గురు పురుషుల్ని చెప్పారు ఇక్కడ. క్షర, అక్షర, పురుషోత్తమ. క్షరపురుషుడు అంటే నశించేది, అక్షర పురుషుడు నశించకుండా ఉండేది, పురుషోత్తముడు అలా పురుషోత్తముడు అక్షర స్థితిని కూడా ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఆత్మపురుషుడుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి పురుషోత్తముడు దాన్ని కూడా దాటుకున్నటువంటి వాడై ఉన్నటువంటి వాడు. పురుషోత్తమ స్థితిని ఎరిగిన వారు ఏం చెప్తున్నారంటే ఇవేవి కదలడం లేదు, అసలు కదలికలే లేవు. ఎందుకని అంటే కదిలితే మాయ కాబట్టి, కదిలేవన్నీ మాయ కాబట్టి, కదిలితే ఎరుక కాబట్టి, కదిలింది అంటే ఎరుకే. ఇంకా కదిలే స్థితిలోకి అన్ని బ్రహ్మము, నేను బ్రహ్మమునైతేనే కాటి నుంచి కిందికని సర్వము కదలనివే, కదలికలు కలిగినవే. కదిలింది అంటే మాయ, కదిలితే ఎరుక. కాబట్టి అందువల్ల భూమి తిరగడం లేదు, వాయువు తిరగడం లేదు, అగ్ని తిరగడం లేదు, పంచభూతాలు తిరగడం లేదు. అవన్నీ ఎక్కడికి? ప్రపంచం అనేటువంటి దృష్టితో, ప్రపంచ భావనతో తాదాత్మ్యం చెందిన వానికి, ఈ దిగువ స్థితిలో ఉన్నటువంటి వానికి బ్రహ్మం అనే కాటి నుంచి ఇవన్నీ కూడా బ్రహ్మాండానికి సంబంధించినవన్నీ కదులుతూ ఉన్నాయనేదంతా అట్లుంది. కానీ దానికి దాటినటువంటి స్థితిలో ఉన్నవారికి బ్రహ్మాండం అనేటువంటి దాటినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇది ఏది కదలట్లేదు, ఏమి కదిలేదే లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి కదలడం అనేదే లేదు. కదలడం, కదిలింది అంటే కదిలిన దానితో తాదాత్మ్యం చెందిందంటే మళ్ళీ ఎరుకే. కాబట్టి కదలని స్థితిలో ఉంది. పంచభూతాలతో సహా సర్వము పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగినటువంటి పరిపూర్ణుడికి కదలడం లేదు. బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు కూడా ఏమీ కదలడం లేదయ్యా. ఇవేవి కదలడం లేదు, వీటికి కదలికలే లేవు. ఎందుకని అంటే నేను పరబ్రహ్మ స్థితి నుండి వీటిని చూస్తున్నాను. వీటిని ఎక్కడి నుంచి చూస్తున్నాను? కింద నుంచి చూస్తేనేమో వీటన్నిటి కదలికలకు కారణమైనటువంటివైనా ఇవన్నీ కదులుతున్నాయి. వీటి కదలికలతోనే బ్రహ్మాండం అనేది ఉత్పత్తి అయింది, జీవుల ఉత్పత్తి అయి వాటన్నిట్లోనూ కలిగినటువంటిదంతా సర్వము కూడా ఎరుకనే సంకల్పం చేత కలిగినటువంటిదే.
కాబట్టి నేను పరబ్రహ్మని స్థితిలో నుంచి పరబ్రహ్మ నిర్ణయం ఎరిగి రహితపరచబడి గురుకృప చేత నేను పరిపూర్ణుడనై అక్కడి నుంచి నా దృష్టికి చూస్తే ఏమీ లేవు. ఏది కదలట్లేదు, ఏవీ లేవు కూడా. ఇవన్నీ లేనే లేవు. కాబట్టి కదలని స్థితిలో అవేవీ కనబడడంలే, కదలడంలే. నీవే లేని స్థితిలో ఇవేవీ కదలడం లేదు. నీవుంటే, నీవు భావన చెందితే, నీకు వికల్పాలు కదిలితే, కదిలేటివి కదలనివి, కదలకుండా ఉండేటివి, ఇవన్నీ వ్యవహారం తెలుస్తూ ఉన్నాయి. అవన్నీ తెలియబడేటువంటి దాంట్లో నుంచినే దాటుకున్నటువంటి వాడు ఎరుక వ్యష్టి సమిష్టుల రూపాల్లో రెండిట్లోనూ లేదని తెలిసినవాడు, మూలం లేకనే ఇది వచ్చినటువంటి స్థితిలోకి వచ్చిందని తెలిసినవాడు, బయలు తప్ప మరేమీ లేదని పరబ్రహ్మ నిర్ణయానికి దాటుకున్నటువంటి వాడు, ఆ గురుకృప చేత గురువు ఏ గురువు అయితే అశరీరుడైనటువంటి గురువై తాను లేని స్థితిలో లేనెరుకలో నుంచి వచ్చి నిన్ను రహితపరిచినటువంటి వారి స్థితిలోకి లయమైనటువంటి వానికి ఇంకా తాను లేడు, తన గురువు లేవు, కదిలేది కనపడేది లేదు. నీవే లేని స్థితిలో ఏమీ కదలడం లేదు. నేను లేను అన్న వానికేమో ఇవేమీ కదలడం లేదు. నేను లేను అనే నిర్ణయాన్ని భావనాపరంగా ఎరిగినటువంటి, పరిపూర్ణ స్థితిని భావనాపరంగా ఎరిగినటువంటి, కదలని బయలు స్థితిని భావనాపూర్వకంగా ఎరిగినటువంటి, ఏ రకంగా కూడా అది గురు సూచన చేత తప్ప వివరించి వర్ణించి లక్షణాలను చెప్పి చూపించేది కాదు. కాబట్టి ఆ స్థితిని ఎరిగినటువంటి వానికి నేనే లేను అన్న నిర్ణయానికి వచ్చి ఉంటాడు. కాబట్టి నేను లేనన్న వాడికేమో ఇవేమీ కదలడం లేదు. నేనున్నానన్న వాడికేమో ఏమైందట అంటే పరబ్రహ్మ నిర్ణయం నుండి బ్రహ్మీభూత స్థితికి వచ్చాడు. ఇంకా ఆ పరబ్రహ్మ నిర్ణయంలో నుంచి బ్రహ్మీభూత స్థితి అంటే నేను గుర్తిరిగేటువంటి దృశ్యానికి సంబంధించినటువంటి ఇటు ఖండ ఎరుకలుగా ఉన్నటువంటి దేహాన్ని ధరించిన జీవుణ్ణి కాదు, దాన్ని జీవభావం పోతే ఉన్నటువంటి ఈశ్వరుడుగా ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటి స్థితి కూడా కాదు. ఏ గుర్తిరిగే చైతన్యం ఉందో ఆ బ్రహ్మాండమునంతటి నడిపిస్తున్న దానికి ఏ సంకల్పం చేత ఇవన్నీ వ్యక్తమైనాయో ఆ స్థితిని దాటినటువంటి బ్రహ్మముగా ఉన్నా కూడా ఆ బ్రహ్మము కూడా సృష్టికి కారణమైంది. కాబట్టి ఆ బ్రహ్మీభూత స్థితికి వస్తానే బ్రహ్మనిష్టలోకి దిగొచ్చేశాడు. ఎక్కడి నుంచి అంటే పరబ్రహ్మ నిర్ణయానికి పరిపూర్ణ నిర్ణయంలో ఉన్నటువంటి పరిపూర్ణుడుగా ఉన్నటువంటి వాడు మళ్ళీ కనుక కదలికలు జరిగితే బ్రహ్మీభూత స్థితిలోకి వచ్చి బ్రహ్మనిష్టలోకి దిగొచ్చేశాడు. ఆ బ్రహ్మమునందు మళ్ళా సగుణ నిర్గుణ భేదములు ఏర్పడేటప్పటికీ అదే ప్రథమ సంకల్పం. ఆ సగుణ నిర్గుణ బ్రహ్మ భేదములే ప్రథమ సంకల్పం. మళ్ళా బ్రహ్మం కాస్త అవ్యక్తం కాస్త మహత్వం, ఆ వెంటనే అవ్యక్తం మహత్ అయిపోగానే పంచభూతాత్మమైనటువంటి ప్రకృతి దాని నుండి ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావం అంతా కూడా కదలికలే. ఒకసారి పరబ్రహ్మ నిర్ణయంలో పరిపూర్ణ భావకుడైనటువంటి వాడు ఏ రకమైనటువంటి కదలికలకు మళ్ళీ అయినా నేనున్నాననే స్థితిలోకి మళ్ళీ కనుక భావన చెందితే ఆ ఉన్నాననే స్థితిలో నుంచి పరబ్రహ్మ స్థితిలో నుంచి మళ్ళీ నేను బ్రహ్మముననే స్థితిలోకి, ఆ బ్రహ్మం నుంచి వ్యక్తమైనటువంటి సర్వ ప్రపంచం, చరాచర ప్రపంచం అంతటి ఒక్కొక్క మెట్టుగా మళ్ళీ అన్నిట్లోకి వచ్చాడు. మళ్ళా గుణరహితంలోంచి గుణాలతో కూడినటువంటి జగత్తులోకి, గుణాలతో కూడినటువంటి దాంట్లోకి వచ్చాడు. సగుణ నిర్గుణ భేదములు లేవు, అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి కింద. అదేమో గుణాతీతమైనటువంటిది. నిర్గుణుడుగా ఉండి సద్గుణుడుగా ఉన్నా, నిర్గుణుడుగా ఉన్నా ఈ రెండు కూడా ఈ భేదములు ఇక్కడ ఈ సగుణ నిర్గుణం అనేటువంటి రెండిటికి అతీతమైనటువంటి గుణాతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిన వాడు మళ్ళీ నేనున్నానంటే అయ్యేది ఏంటంటే మళ్ళీ ఇక్కడ కిందికి దిగేటప్పటికి గుణాలతో కూడినటువంటి వేదాలతో ఈ సంకల్పాలతో కూడినటువంటి దీంట్లో కదలికలు జరిగి మళ్ళీ వచ్చాడు. బ్రహ్మం కాస్త అవ్యక్తంగా, వ్యక్తం కాస్త మహత్తుగా, మహత్తు మహదంకారంగా, ఇట్లా పంచభూతాత్మమైనటువంటివి అన్నీ వచ్చింది, ప్రకృతి అంతా వచ్చింది.
ఈ ఆవిర్భావం అంతా కూడా కదలికలే కాబట్టి మరి ఆవిర్భావం కదలికలైనప్పుడు స్థితి కూడా కదలికే. ఆవిర్భావము అనేది కదలికలైనప్పుడు స్థితి కూడా కదలికే. తిరిగి లయం కూడా కదలికే. ఆ లయం చెందడం కూడా వెనక్కి కదలికలతో పోయే కదలిక లేకుండా లయం అయిపోతుంది. లయం అయిన తర్వాత కదలికలు లేవు కానీ లయం చెందే వరకు కూడా కదలికే. తిరోధానము కదలికే. అనుగ్రహం కూడా కదలికే. ఆ అనుగ్రహించడము కూడా కదలికే. తిరోధానంగా కావడం కూడా కదలికే. పంచకృత్యములు కూడా కదలికే. పంచక్రియలు కదలికే. పంచబ్రహ్మలు కదలికే. పంచశక్తులుగా ఉన్నటువంటి 5 చెప్పినవన్నీ కదలికలే. కదలడం అనే ప్రక్రియతోనే ఆ కదలికతోనే నీకు అనుగ్రహ తిరోధానాలు 2 ఏర్పడి మళ్ళీ వెనక్కి కదలికలతోనే వెనక్కి వెళ్ళావు లయం చెందే వరకు. కదలడం అనే ప్రక్రియ కనుక లేకపోయినట్టయితే, కదలడం అనే ప్రక్రియ కనుక లేకుండా ఉంటే సహజ నిర్వికల్ప సమాధి నిష్ట అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయమందు ఇవేవి కదలడం లేదు. అది సహజంగానే నిర్వికల్పమైంది. పరిపూర్ణంగా ఉన్నది సహజ నిర్వికల్ప స్థితిలో ఉంది. సహజ నిర్వికల్ప స్థితి. మనం నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణానికి ఎరగడానికి కదిలే స్థితిలో ఉన్నటువంటి సహజ స్థితిలో లేము. సహజ స్థితిలో నుంచి ఉండాల్సినటువంటి నిర్ణయం కాకుండా తాదాత్మ్యం దీనితో చెందడం వల్ల బ్రహ్మమును కాటి నుంచి మళ్ళీ వ్యక్తమైనటువంటి సర్వప్రపంచపు కదలికలతోనూ తాదాత్మ్యం చెందాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడి నుంచి నిర్ణయం చేసుకుంటూ పోయి మళ్ళీ ఆ కదలని స్థితిలోకి పోవాల్సిన అవసరం ఉంది. సహజమైనటువంటి నిర్వికల్ప సమాధిలోకి. పరిపూర్ణం సహజమైనటువంటి నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంది. అది కదలదు. అది సమాధి స్థితిలో ఉన్నా మళ్ళా వ్యక్తమయ్యే అవకాశం అట్లా కూడా లేదు. ఏ స్థితి లేదు. స్థితిరహితమైనటువంటిది. కాబట్టి కదలడం అనే ప్రక్రియ కనుక లేకపోయినట్టయితే సహజ నిర్వికల్ప సమాధి నిష్ట అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయమందు ఇవేవి కూడా కదలడం లేదు. ఆ నిర్ణయం కాడ ఇవేవి కదలడం లేదు. కదిలే ప్రక్రియ లేదు అక్కడ. కాబట్టి ఆ దృష్టితో చూసినటువంటి మహర్షులు ఏమన్నారయ్యా అంటే, ఆ దృష్టి ఎవరైతే ఏ మహర్షులైతే ఆ దృష్టితో చూశారో మనకి ఇది ఎరిగించినటువంటి మహానుభావులు ఏ దృష్టితో చూశారంటే, ఇవేవి కదిలేవి కావు, ఇవన్నీ జడములు. జడములు చేతములని 2 వస్తువులు లేవు అసలు. ఇవి ఏ దృష్టికి దోచాయంటే ఆ ఏ స్థితికి ఉన్నాయి కిందికి దిగివచ్చి ఉపాధి తాదాత్మ్యత పొందినటువంటి జీవోపాధి నుండి మానవోపాధి నుండి పరిశీలించినప్పుడు మాత్రమే జడమని చేతనమని 2 రకాలుగా కనపడుతున్నదంతా ఉంది. ఆ స్థితిలోకి పోయి ఆ స్థితిలో కదలని స్థితిలో పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగినటువంటి వానికి అక్కడ దృష్టిలో చూసేవానికి లేవు ఈ రకమైనటువంటి జడచేతనములు అనేటివన్నీ కూడా. ఎప్పుడైతే పంచభూతాత్మకమైన దాంతో తాయాత్వం చెంది జీవోపాధి మానవోపాధి నుండి పరిశీలించినప్పుడు మాత్రమే కొన్ని జడములుగా ఆ జడ వస్తువులు కదిలించేటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి శక్తిగా కొన్ని కనపడుతుండడానికి కారణమైనవన్నీ దీంట్లో నుంచి ఈ దృష్టితో చూస్తేనే ఉన్నాయి. మానవోపాధి నుంచి చూసినప్పుడు మాత్రమే పరిశీలించినప్పుడు మాత్రమే ఇవి కనపడుతున్నాయి. కాబట్టి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి గమనించి స్థావర జంగమాత్మకమైనటువంటివి అంటే ప్రాణులుగా ఉండి ఒకే చోట ఉన్నటువంటివి అయినప్పటికీ అన్నీ కూడా సృష్టిలో భాగమైనటువంటి అవి జంగమాత్మకమైనటువంటి కదలికలు కలిగినటువంటి కదులుతూ వ్యవహారం చేస్తున్నటువంటివన్నీ ఆ సృష్టి గమనించి భోక్తగా అనుభవించేటటువంటి జీవుడి రూపంలో ఉన్నటువంటి మానవుడి దృష్టితో చూసినప్పుడు మాత్రమే ఈ కదులుతున్నవి కదలనివి అనే భ్రాంతి కలిగింది. కదిలేటివి కదలనివి అనే భ్రాంతి ఎవరైతే జీవుడి రూపంలో ఉండి సృష్టిని గమనించి దాంట్లో వల్ల తానే భోక్తగా ఉండి అనుభవిస్తూ వాటిలో ఆ అనుభవాలతో అనుభవించేటటువంటి జీవుడి రూపంలో ఉన్నటువంటి వానికి మాత్రమే మానవుడి దృష్టితో చూస్తే ఈ కదులుతున్నవి కదలనివి అనేటువంటి భ్రాంతి కలిగింది. కదులుతున్నవి కదలనివి అనేది భ్రాంతే.
కాబట్టి విచారణలో జరిగేదంతా కింద నుంచి పైదాకా జరిగేదంతా సర్వము భ్రాంతిరహితం అయిపోయే వరకు జరిగేటువంటి వ్యవహారం అంతా భ్రాంతే. అజ్ఞానపు స్థాయిలో నుంచి మళ్ళా జ్ఞానం పొందుతున్న దానికి అన్నీ ఒక్కటొక్కటిగా చేసుకుంటూ పోయినవన్నీ భ్రాంతి లేకుండా జ్ఞానం పొందిన తర్వాత ఏ జ్ఞానాన్ని విచారించినామో ఈ మొత్తం వ్యవహారంలో కింద నుంచి అజ్ఞానపు దశలో నుంచి ఇక్కడ దాకా విచారణ వచ్చిన తర్వాత ఈ జరిగిందంతా ఈ విచారణతో సహా సర్వము భ్రాంతి, సర్వము కూడా కదిలింది, కదలనిది, లేనిది వ్యవహారార్థం ఈ బోధ పడేటందుకే చేశారు. ఆ నిర్ణయాన్ని దాకా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇంకా అక్కడ ఆ కదలనటువంటి రెండు భ్రాంతులు ఏవీ లేవు. కదలనటువంటిది అంతా లేదు. ఆ జీవోపాధిగా ఉండి విచారణలో జరిగినదంతా భ్రాంతే. ఇది వాస్తవానికి భ్రాంతి. ఎలా భ్రాంతి అయ్యా అంటే వెలుగులో చూస్తే తెలిసిపోతుంది, చీకట్లో చూస్తే భ్రాంతి. చీకట్లో చూస్తే కనిపించేదే ఏమీ లేదు కాబట్టి ఏ కదలిక లేదా, చీకట్లో కనపడేది లేదు, కదులుతుండే. వెలుగులోనేమో వెలుగు కనపడుతోంది. అజ్ఞానం అనే చీకటితో చూసినప్పుడేమో ఆత్మ వస్తువు సహజ స్వప్రకాశ పరిజ్ఞానమైనటువంటి పరశివతత్వంగా నీకు తెలియబడినప్పుడు లేనివే ఇవన్నీ. చీకట్లో అజ్ఞానం అనే చీకట్లో వచ్చినప్పుడు ఏం లేవు. ఆత్మవస్తువు యొక్క సహజ ప్రకాశ పరిజ్ఞానమైనటువంటి దాంట్లోకి పోయి నేను ఆత్మప్రకాశంగా ఉన్నటువంటి వాడిని అని జీవభావం కాకుండా ఆ మొదట సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మంగా ఏ సంకల్పం పుట్టిందో అక్కడి నుంచి చూస్తే అది స్వప్రకాశంగా ఉంది, ఆత్మవస్తువుగా ఉన్నది. ఆ స్వప్రకాశం కూడా దాటినటువంటి స్థితిలో ప్రకాశమే లేదు. అక్కడ ప్రకాశము లేదు, చీకటి లేదు. పరశివతత్వంగా ఏదైతే పరిపూర్ణంగా చెప్పబడినటువంటి బయలుస్థితి ఉన్నదో అక్కడికి తెలిసిన తర్వాత అక్కడికి నీకు తెలియబడినప్పుడు అప్పుడు ఇక్కడ దాకా చెప్పుకున్నటువంటివన్నీ ఇవన్నీ లేనివే, ఇవన్నీ జడములే, ఇవన్నీ కదలడం లేదు. కదిలేదంతా కదిలే స్థితిలో ఉండి చూసినప్పుడే కదిలింది. కదలని స్థితిలోకి పోయి చూస్తే కదిలేదే లేదు. అదే ఆత్మ వస్తువు నీకు జీవుడుగానో బ్రహ్మంగానో మధ్యలో ఈశ్వరుడుగానో తోచినప్పుడు ఏమైంది? మళ్ళా ఏమైంది నీకు? ఇవన్నీ అష్టమూర్తులన్నీ ఆవరణలు అన్నట్లు ఆయా ఆవరణలో అవి భ్రమిస్తున్నట్టు నీకు దోస్తోంది. మళ్ళీ ఆత్మ వస్తువు నీకు జీవుడుగానో బ్రహ్మంగానో మళ్ళీ ఆ స్థితిలో నుండి చూస్తేనేమో పంచభూతాత్మకమైన వాటితో పాటు ఈ అష్టప్రకృతులని చెప్పినటువంటివన్నీ కూడా అన్ని ఆవరణలుగా ఉండి ఆ ఆవరణలన్నీ భ్రమిస్తున్నట్లుగా నీకు తోస్తోంది. అనుభూతం అవుతోంది కాబట్టి సత్యం అనుకున్నావు. అనుభూతం అవుతోంది కదా. ప్రకృతిలో జరిగేటివి నీకు సొంతానికి అనుభవం రీతిలోకి వచ్చి అనుభూతం అవుతోంది కాబట్టి జీవుడుగా ఉండి అనుభూతి చెందుతున్నావు కాబట్టి అనుభూతం అవుతుంది కాబట్టి సత్యమని అనుకున్నావు. దాంతో తాదాత్మ్యం చెందినప్పుడల్లా సత్యం అనుకున్నావు. కాబట్టి యతో వాచో నివర్తంతే అప్రాచ్య మనసా సహా అని ఉపనిషత్తు వాక్యం. దేనితో నిర్ణయిస్తున్నావంటే వాక్కు, మనసు, బుద్ధి ద్వారా నిర్ణయిస్తున్నావు. ఈ వాక్ అనేది ఆ మనసుతో బుద్ధితో విశ్లేషణ చేసుకొని నువ్వు నిర్ణయిస్తూ ఉన్నావు. ఇదంతా అనుభూతమైనటువంటి దాన్ని అంతటినీ అనుభూతం చెందినటువంటిదే కాక దీనంతటినీ కూడా ఈ విచారణలో భాగమైనటువంటి జ్ఞానం అంతటినీ కూడా నువ్వు విశ్లేషిస్తున్నదంతా దీంతోనే. మీ నేను దేని ద్వారా పనిచేస్తుందంటే మీ నేను ఈ వాక్కు మనసు అనేటువంటి బుద్ధిని ఆధారం చేసుకొని నిర్ణయం చేస్తుంది. మీ నేనని పలుకుతున్నటువంటి మీలో ఉన్నటువంటి అందరిలో, మీలో నాలో అందరిలోనూ ఏదైతే నేనని పలుకుతోందో ఆ నేనని పలుకుతున్నది దేని ద్వారా పనిచేస్తోంది? నేను ఈ వాక్కు, మనసు, బుద్ధి ఆధారం చేసుకొని నిర్ణయం చేస్తోంది. యతో వాచో నివర్తంతే అంటే ఆ వాక్కు విరమించినట్లయితే, ఆ వాక్కును కనుక విరమించినట్టయితే
నివర్తనమైనట్టయితే ఏ స్థితిలోకి చేరిందో అట్టి మౌనం. ఏ వాక్కు అయితే పనిచేస్తుందో, ఏ వాక్కు చెబుతోందో, నేనని పలుకుతోందో, మనసును బుద్ధిని ఆధారం చేసుకొని పలుకుతోంది, అది కనుక విరమించినట్టయితే, నివర్తనమైనట్టయితే ఏ స్థితిలోకి చేరిందో అట్టి మౌనం. ఇంకా అది లేకుండా, మాట్లాడేది లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి చేరితే, ఆ వాక్కు విరమించినట్టయితే, మనసు బుద్ధి చేత నిర్ణయించబడి మాట్లాడుతున్నటువంటి వాక్కు. ఇక అప్పుడు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస అంటే ఆ బుద్ధి కూడా మనసులో అంతర్భాగమే. ఏ బుద్ధి అయితే నిర్ణయిస్తోందో అది మనసులో అంతర్భాగమే. మనసు కదిలింది, కదిలిన తర్వాత దానికి తానే ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నించుకున్న దాన్ని విశ్లేషించడానికి బుద్ధి అనే పేరుతో విశ్లేషించింది. మనసు విరమించబడినట్టయితే ఏ స్థితి అయితే చేరిందో అక్కడ వాక్కు విరమించబడిన స్థితి నీకు తెలియబడాలి. మనసు విరమించబడినటువంటి స్థితి లేకపోతే ఏ స్థితికి అయితే చేరిందో అక్కడ వాక్కు కూడా విరమించబడినటువంటి స్థితి తెలియబడాలి. మనసు విరమించబడినటువంటి స్థితి కూడా తెలియబడితే అప్పుడు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనగా అనిర్వచనీయం. ఇంక అక్కడ నిర్వచనం చెప్పడానికి, ఈ నిర్వచనానికి వివరించి అర్థం చెప్పడానికి కూడా చెప్పేది లేదు. ఇంకక్కడ అనిర్వచనీయం. ఇంకది నిర్వచించి చెప్పడానికి వీల్లేనటువంటి స్థితిలోకి పోయింది. ఇంకా అప్పుడు నిర్వచనాలు అన్నీ పోయినాయి. నిర్వచనాలన్నీ ఎవరు చేశారంటే, నిర్వచనాలన్నీ మనసుతోనే మరో రూపంగా ఉన్నటువంటి బుద్ధి విశ్లేషించి, ఆ విశ్లేషించినటువంటి బుద్ధి ఆ వాక్యాలకు అర్థాలన్నిటినీ ఏర్పాటు చేసి, ఆ అర్థాలకు ఈ అర్థానికి ఏ పదం వాడితే ఆ పదాల యొక్క అర్థాన్ని నిర్వచించింది. నిర్వచించడం అంటే ఆ పదం యొక్క అర్థాన్ని నిర్వచించింది. నిర్వచనం అంతా ఏమైంది? అక్కడ వచనమే లేదు. ఇంకా వచనం లేనటువంటి స్థితిలో ఏ బుద్ధి మనసు ప్రేరణ చేత ఈ నిర్వచనాలన్నీ కలిగినాయో, ఈ నిర్వచనాలన్నీ ఏర్పాటు చేయడానికి ఈ మాటలన్నీ వచ్చినాయో, వాక్కుగా వచ్చినటువంటి నిర్ణయించినటువంటి నిర్వచనాలన్నీ లేవు ఇంకక్కడ. ఎందుకంటే నిర్వచనాలను నిర్వచించి అర్థాన్ని చెప్పి వీటి కూడికలన్నిటినీ కలగజేసినటువంటిది ఏది అంటే ఆ కదలికగా కలిగినటువంటి మనసు బుద్ధి. ఆ రెండింటి చేతే ఈ నిర్వచనాలన్నీ ఉత్పత్తి అయినాయి. ఆ నిర్వచనాలన్నీ చేయబడిందంతా కూడా మాయే అని తెలిసిన తర్వాత ఏ నిర్వచనం ఉంది? నిర్వచనమే లేదు. అప్పుడు నిర్వచనాలన్నీ పోయినాయి. నిర్వచనాలన్నీ చేయబడిందంతా కూడా మాయే. ఆ మాయే చేసింది ఆ నిర్వచనాలన్నీ కూడా. ఆ అనిర్వచనీయము అని చెప్పబడుతున్నది కూడా మాయే. అనిర్వచనీయము అంటే నిర్వచించడానికి వీల్లేనటువంటి అది అని చెప్పబడుతున్నదంతా కూడా మాయే. అది కూడా ఏ మాయ చేత ఉన్నానని భావించి దానితో తాదాత్మ్యం చెంది నిర్ణయం చేశావో అదంతా నిజానికి రహితమైనప్పుడు మనసు బుద్ధి అనే విశ్లేషణ చేసేటువంటి స్థితి లేకుండా ఉన్నటువంటి బయలు స్థితిని ఎరిగినప్పుడు నిర్ణయిస్తున్నది, ఆలోచిస్తున్నది, సంకల్పిస్తున్నది లేకుండా రహితమైపోయినప్పుడు, దాని భావన చెందినప్పుడు నువ్వు చెప్పడానికి నిర్వచించడానికి ఏమీ లేదు. ఈ కల్పించినటువంటిదంతా సర్వము మాయే అని తెలిసిన తర్వాత ఆ అనిర్వచనీయమని చెప్పబడుతున్నది కూడా మాయేనని తత్పరంచావలోకయేత్, ఈ మాయనే తత్పదార్థంగా భావించి ఈ మాయ ఏ మాయ అయితే ఇది కారణమైందో, అది కలగడానికి కారణమైందో దాన్నే తత్గా భావించి త్వం తత్యందు కలిసిపోతున్నదనేటువంటి భ్రాంతి. త్వం అంటే నేను, ఆ తత్ అనేటువంటి బ్రహ్మంలో కలిసిపోతుందనేటువంటి భ్రాంతి, తత్వమసి మహావాక్యార్థ లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని ఆశ్రయించినప్పుడు త్వము తత్తు ఎందు లీనమవుతున్నది. ఈ రెండు లీనమైపోయి ఇంక రెండు లేవు, రెండు లయమైపోయింది. అంతవరకు త్వముగా ఉన్నది, త్వముకు కారణమైన తత్తుగా ఉన్నది, రెండూ లేనటువంటి స్థితిలో పరబ్రహ్మ నిర్ణయం లేకపోయిన తర్వాత
ఈ ఏకం అవుతున్నాయనేదంత భ్రాంతి కూడా పోయింది. ఆ భ్రాంతే అవుతుంది అక్కడికి పోయిన తర్వాత ఇంకా అనే తత్వమసి అనే మహావాక్యార్థ నిరసనగా ఈ శ్లోకాన్ని వేశారు. ఈ శ్లోకం ఇప్పుడు పైన చెప్పినటువంటి 9వ శ్లోకం ఏంటంటే, తత్వమసి అనేటువంటి మహావాక్యార్థ నిర్ణయంగా ఏమయ్యావంటే, తత్తుగా ఉన్నటువంటి ఏది కారణమైందో జగత్తుగా ఉన్నటువంటి సర్వమునకు కారణమైనటువంటి బ్రహ్మము నేను అయినాను అనేటువంటి ఆ రెండు కలిసినాయనేటువంటి ఆ మహావాక్యార్థాన్ని కూడా నిరసన చేయడానికి ఈ శ్లోకాన్ని వేశారట. దాన్ని నిరసన చేయడానికి అది కూడా నిరసన అయిపోయిన తర్వాత, ఎందుకంటే మహావాక్య విచారణలో కూడా నీ అసలైన స్వరూపంగా ఉన్నటువంటిది ఏది కదిలితే సర్వ జగత్తు ఏర్పడిందో ఆ కదిలడానికి కారణమైనది నేను ఒక్కటే అని తెలిసే వరకు ఆ విచారణ అంతా వాటికి సరిపోయింది. ఇంకా ఆ తర్వాత మహావాక్య విచారణలో కూడా లేనటువంటిది మహావాక్య విచారణగా తత్వత్వం కలిసిందనేది కూడా మాయగానే అయిపోయి, ఆ మాయను దాటినటువంటి పరిపూర్ణ స్థితిలోకి పోయిన తర్వాత ఇది మాయగా తోచింది. మాయగా తోచినటువంటిదే ఇది. ఈ రెండు కలిసినాయనేటువంటిది కూడా. కాబట్టి మహావాక్య నిరసన కోసం ఈ 9వ శ్లోకం చెప్పి, మహావాక్య బోధకు ఈ వాక్యాన్ని వేయలేదు. మహావాక్య నిరసనకు ఈ శ్లోకాలు చిట్ట చివరి అన్నమాట. ఆఖరి శ్లోకాలు వచ్చేదలికే మహావాక్యము లేదు. మహావాక్యంగా బోధించబడినది కూడా సంకల్ప ఎరుకలోనిదే. కాబట్టి ఈ శ్లోకాలు చిట్ట చివరి అన్నమాట. దీని తర్వాత ఇంకేం ఉండవు, ముగింపే అన్నమాట. అన్ని బోధనలోకెల్లా తత్వ విజ్ఞానమంతా ఆశ్రయించినటువంటి ఉపదేశవాక్యం తత్వమసి. అటువంటి తత్వమసి మహావాక్యములో త్వంపదమే ఈ అష్టమూర్తులు. మరి తత్పదమైనటువంటి పరబ్రహ్మమును ఆశ్రయించినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి దేశకుడైనటువంటి వాడికి త్వంపద రాహిత్యంతో పాటు తత్పద రాహిత్యం కూడా ఏర్పడుతుంది. అటువంటి ఉపదేశ వాక్యం చేత నువ్వు ఈ ఉపదేశ వాక్యం ఏమిటి? ఇది కూడా ఉపదేశ వాక్యం. తత్వమసి అనేది తత్వ విజ్ఞానం అంతా ఆశ్రయించినటువంటి ఉపదేశ వాక్యం. ఏంటంటే నీ స్వరూపం ముందు తెలియబట్టం, నువ్వు అది అయి ఉన్నావు అనేటువంటి తత్వమసి అనేటువంటి తత్వమసి అనేటువంటి మహావాక్యంలో త్వంపదము ఈ అష్టమూర్తులే. మరి తత్పదమైనటువంటిది బ్రహ్మముగా ఉన్నటువంటిది పరబ్రహ్మమును ఆశ్రయించినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి దేశకుడైనటువంటి వారికేమో త్వంపద రాహిత్యంతో పాటు, అంటే నేను అనే పదాన్ని రాహిత్యంతో పాటు, నేను లేననే పదం రాహిత్యంతో పాటు, నేను అది అయి ఉన్నాననే పదం కూడా రాహిత్యం చెందింది. నేను అదే అయి ఉన్నాను, బ్రహ్మం అయినాను అనే పదం కూడా రాహిత్యం చెందింది. ఆ రాహిత్యం కూడా ఏర్పడుతుంది. ఏకకాలంలో తత్వములు రెండు కూడా విరమించబడుతున్నాయి. ఆ రెండు లేవు, ఆ రెండు ఆవరణలు లేవు. సమిష్టి ఆవరణ, వ్యష్టి ఆవరణలు రెండు లేవు. రెండు లేనటువంటి వాడగుచున్నాడు, ఆవరణ రహితుడవుతున్నాడు. ఆవరణ రహితమైనటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి ఈ సర్వజగత్తు ఏర్పడకముందు ఏ ఆవరణ అయితే ఎప్పటికీ ఉందో, ఏ ఆవరణ కూడా లేనటువంటి ఆవరణ రహితమైనటువంటిది ఉందో, ఆకాశంతో సహా ఏర్పడినటువంటి ఆవరణ అంతా కూడా లేనప్పుడు అంతరిక్షం కాటి నుంచి కిందకు ఉన్నదంతా ఏదైతే ఉందో అదంతా లేకుండా అయినప్పుడు అంతటా నిండి ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటిదే ఉంది. అది తప్ప మరేమీ లేనటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈ రెండు ఆవరణలు, ఒకటి నేనుగా భావిస్తున్నటువంటి ఆవరణ, ఒకటి బ్రహ్మాండంగా భావిస్తున్నటువంటి సమిష్టి ఆవరణ, రెండు లేనటువంటి వాడవుతున్నాడు, ఆవరణ రహితుడవుతున్నాడు. ఇంకా అక్కడ నిర్వచించినటువంటి మహా ఉపదేశ వాక్యమైనటువంటిది తత్వమసిగా చెప్పబడినటువంటిది ఏది? నీ స్వరూప నిర్ణయాన్ని జరిగినటువంటి నేను అదే అని నిర్ణయంలో నుంచి కూడా దాటుకున్నటువంటి వాడు, బ్రహ్మం స్థితిలో నుంచి కూడా దాటుకున్నటువంటి వాడు అయ్యాడు. ఇంకా మళ్ళీ కిందికి ఆవరణలతో కూడినటువంటి సర్వము లేనివాడయ్యాడు. కాబట్టి తానే లేనివాడయ్యాడు. చెప్పడానికి చెప్పేవాడు కూడా లేడు, నిర్ణయించేవాడే లేడు. ఏ నిర్ణయము అయినటువంటి వాడు
భావనాపూర్వకంగా ఆ నిర్ణయాన్ని ఎరిగాడో, ఆ నిర్ణయం ఇటువంటిదని ఆ నిర్ణయం చెప్పే కూడా నిర్ణయం కూడా లేదు. ఆ చెప్పాడు అంటే కదలికలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ఏ కదలిక చెప్పడం అనే కదలిక, భావించడం అనే కదలిక, సర్వ కదలికలు మనసు, బుద్ధి చేత విశ్లేషించబడి, నిర్ణయించబడి, ఆ కదలికలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. అన్ని సర్వ కదలికలు లేనటువంటి స్థితిలోకి అయ్యాడు తాను. భూరంభాష్య నలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్. అందుకనే చిట్ట చివరి శబ్దం ఏంటంటే పుమాన్ అన్నారు. అంటే పురుషోత్తముడైనటువంటి, ఏ పురుషోత్తముడైతే కలడో ఆ పురుషోత్తమ స్థితిని తెలుసుకున్నప్పుడు చరాక్షరులు లేనివారు వచ్చున్నారు. ఏ పురుషోత్తముడైనటువంటి స్థితిని తెలుసుకున్నారో, ఏ పరిపూర్ణజ్ఞుడైనటువంటి పరిపూర్ణ భావాన్ని తెలుసుకొని పరిపూర్ణుడైనటువంటి వారయ్యారో అది ఉత్తమ పురుషుగా అయిపోయింది. పురుషోత్తముడైనటువంటి కలడో ఆ పురుషోత్తమ స్థితి, ఆ పురుషోత్తమ స్థితి ఎటువంటి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే చరుడు అక్షరుడు ఇద్దరు లేరు. అక్షరుడుగా భావించినటువంటి నశించే గుణం కలిగినటువంటి పంచభూతాత్మకమైన వాడు లేడు. దానికి కారణమైనటువంటి అక్షరుడుగా ఉన్నటువంటి ఇదేమో చరమైనటువంటి జగత్తుతో, చరమైనటువంటి శరీరాలతో, చరమైనటువంటి భౌతికమైనటువంటి దానితో బ్రహ్మాండమంతా కనబడిందంతా కూడా చరమయ్యేదే కాబట్టి దానిని అది కల్పించడానికి సంకల్పించినటువంటి అక్షర స్వరూపంగా ఉన్నటువంటి వాడు కూడా లేడు. ఇద్దరూ లేనటువంటి వారైతే, చరము అక్షరము రెండూ లేనటువంటి వారైతే, దీన్ని సంకల్పించినటువంటి వాడు కూడా లేనటువంటి వాడైతే, బ్రహ్మం కూడా లేకుండా ఉన్నటువంటి స్థితి లేకపోతే ఎవరున్నారు ఇంకా? పురుషోత్తమ స్థితిని తెలుసుకున్నటువంటి వారు, పరిపూర్ణుడైనటువంటి వాడు ఉన్నారు. అందుకే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగము అన్నారు. ప్రాప్తి యోగం అన్నారు. అది ప్రాప్తించింది ఆ పురుషోత్తముడైనటువంటి పరిపూర్ణ భావస్థితి ప్రాప్తించిందా లేదా? ప్రాప్తించితేనే ఆ ప్రాప్తించినటువంటి వాడు పురుషోత్తముడు. భగవద్గీతలో చెప్పినటువంటి పరిపూర్ణ స్థితి ప్రాప్తించినటువంటి వాడు పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నారు. కాబట్టి ఆ ప్రాప్తి ఎందుకన్నారంటే ఇదే విషయం అచల సిద్ధాంతంలో కూడా వస్తుంది. దాని ప్రాప్తిని కనవలేను అంటారు. దాని ప్రాప్తిని కనవలేను అంటే ఏమంటారంటే, బయలును దర్శించాలి అంటే ఏ సాధన చేయాలని శిష్యుడు అడిగితే, బయలును దర్శించాలంటే మరి ఏ సాధన చేస్తే వచ్చేది ఆ బయలును దర్శించేదంటే, ఆ సాధన చేయంగా వచ్చినటువంటి మిగతాటువంటి వాటిలాగా తినగ వేయం తీయగాను అన్నట్టు సాధన వల్ల చేయంగా వచ్చేది కాదు అది. అది శిష్యుడు అడిగితే దానికి చెప్పినటువంటి జవాబు దాని ప్రాప్తిని కనవలేను. అది ప్రాప్తించేటువంటి విధానం ఆ గురువాక్యం చేత కనుగొని దాని భావనలోని అంతరార్థం తాను ఊహ చేత ఆ ఊహాతీతాన్ని ఎరిగేటువంటి భావాన్ని తనలో చూసుకోవాలి. అంటే అర్థం ఏమిటంటే సాధన ద్వారా ఇది దర్శించే అవకాశం లేదు. సాధన ద్వారా దర్శించేటువంటి ఏ కదలిక రూపంతో అయితే ఉన్నాయో, ఏవైతే దృశ్యంగా తోచబడతాయో ఆ వాటిని చూడడానికి సాధన ద్వారా తెలుసుకునేది కూడా కదలికలకు సంబంధించిందే కాబట్టి వాటికి సంబంధించేటువంటి వాటన్నిటితో ముడిపడినటువంటిది అది తెలుసుకునేటువంటి. కాబట్టి ఇది ఊహ చెందనము అంటే సర్వజగత్తు లేనప్పుడు, ఏదీ లేనప్పుడు, వస్తువే లేనప్పుడు, వస్తు రూపానికి కారణమైనది కూడా లేనప్పుడు ఏదైతే ఉందో సర్వము కూడా ఏమీ లేకుండా ఏదైతే ఉందో అదే ఉంది, బయలుగా ఉంది. దాన్ని ఆ గురు సూచన చేత నువ్వు దర్శించడమే తప్ప, ఆ దర్శించడం అంటే ప్రాప్తిని కనవలేను, దాని యొక్క ప్రాప్తిని భావంలో కనవలను తప్ప దర్శించే అవకాశం సాధన ద్వారా లేదు. ఎవరైతే సాధన చేసి ఈ అష్టమూర్తులనే త్వం పదమును ఎరిగి అది లేదని నిరూపించే పద్ధతిగా ప్రబోధన పొంది ఇంకా ఆ స్థితి వరకు సాధకును వేను. ఆ స్థితి వరకు ఈ బ్రహ్మము నేనేనని తెలియబడే స్థితి వరకు చేసినవన్నీ కూడా సాధనలే. ఆ చేయబడినటువంటి తెలియబడినటువంటి బ్రహ్మము వరకు సాధకుడే. బ్రహ్మముగా తాను చైతన్య స్వరూపుడుగా గుర్తెరిగిన తర్వాత ఇంకా సాధకుడు లేడు. ఇంకా సాధించేది ఏంటంటే ఏంది లేదు. ఇంకా ఉన్నదొకటి ఒక్కటిగా ఉన్నటువంటి
సర్వవ్యాప్త చైతన్యానికి కారణమైనది నేనే అని తెలియబడే కాటికి పోయిన తర్వాత ఇంక అక్కడ సాధన కాదు. ఈ సర్వమును కల్పించుకున్నటువంటి నేను కల్పించుకున్న దాంట్లో నుంచి దాటుకునేది ఎలాగా? ఈ సర్వమును సంకల్పించిన నేను సర్వమును సంకల్పించి ఈ సర్వమును నాలోకి తెచ్చుకొని నేను ఇది ఉంది అని భావన చెందడానికి కారణమైనది ఏదైతే ఉందో దాని స్థితికి నేను పోయిన తర్వాత దానిలో నుంచి దాటుకోవడం ఎలాగే ఉంటుంది అనేదే ఉంటుంది. కాబట్టి ఇక అక్కడి వరకు అందుకనే సాధకుడు అనే పదాన్ని వీళ్ళు సర్వవేదాంత శిరోభూషణంలో కూడా వాడారు. ఎక్కడి వరకు సాధకుడు అంటే తాను బ్రహ్మమును అనే తత్వమసి మహావాక్య విచారణను కూడా దాటిపోయే స్థితి, తాను ఆ స్థితిని దర్శించి ఇక దాటుకునే క్షణంలో మాత్రమే లేడు సాధకుడు గాడు. ఇంకా సాధనలన్నీ విడిచినటువంటి వాడు ఆ స్థితిని గురువాక్యాన్ని అందుకొని చేరగలిగినటువంటి వాడు. కాబట్టి ఎవరైతే సాధన చేసి అష్టమూర్తులనే తొంపదమనెరిగి ఇది లేనిది అని నిరూపించే పద్ధతిగా ప్రబోధన పొంది ఆ ప్రబోధ దృష్ట్యా ఏకకాలంలో అంటే ప్రబోధ సమయంలోనే ఎవరైతే ఇవి లేనివని నిర్ణయింప చేసుకుంటారో ఆ ప్రబోధించే సమయంలోనే ఆ ప్రబోధ ఏం పద్ధతిలో ఉంది? ఈ పరమపదమును ఎరిగి ఇది లేనిదని అది ఉన్నదని నిరూపించేదానికోసం చేయబడినటువంటి ప్రబోధన పొంది ఆ ప్రబోధ దృష్ట్యా ప్రబోధనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రబోధించే సమయంలోనే ఏకకాలంలోనే ప్రబోధ సమయంలోనే ఎవరైతే ఇవి లేనివి అని నిర్ణయింపజేసుకుంటారో అటువంటి స్థితిని పొందుతారో వారికి మొదలచలము వివరించేదా కడకు ఎరుకను విడిపించదా అనే పద్ధతిగా దేశకేంద్రుని చేత మార్జాల కిశోరన్యాయముగా ఆ దేశకేంద్రుని చేత ఎట్లా మార్జాల కిశోరన్యాయంగా పట్టుబట్టి గురువే ఆ శిష్యునికి పిల్లి ఏ విధంగా తన బిడ్డలకి ఆ స్థితి తనకు తానుగా బతకగలిగినటువంటి స్థితిలో తాను తెలుసుకున్నటువంటి మెలకువలన్నీ తనకు తెలుపుతుందో ఆ పిల్లలను రక్షించి ఆ పద్ధతిలో మార్జాల కిశోరన్యాయ పద్ధతిలో గురువు మొదలచనమును ఎరిగి వివరించదా అక్కడికెరుకను విడిపించదా అనే పద్ధతిగా దేశకేంద్రుడైనటువంటి గురువు మార్జాల కిశోరన్యాయంగా బయలు యొక్క దర్శనం చేపిస్తాడు. నువ్వు ఆ స్థితిలో పోయి నువ్వు దాని భావన ఎట్లా చెందగలవో ఏ రకంగా చెప్తే నువ్వు ఆ స్థితిని తెలుసుకుంటావో ఆ పద్ధతిలో బోధించి నీకు అందులో నుంచి దర్శనం చేసేటట్టు అవుతారు. ఆ దర్శన ప్రభావం చేతనే ఈ అష్టమూర్తులు లేనివైపోయాయి. ఏ దర్శన ప్రభావం చేత లేనిది ఏదైతే ఉందో ఈ లేనిది ఉన్నట్లుగా ఇంతకాలం తోపించబడిందో నిజానికి అప్పటికీ లేనిది ఉండని ఉండకపోని సృష్టికి కారణమైనది కానీ కాకపోని ఎప్పటికీ ఈ సృష్టిలతోనూ దీనికి కారణమైన బ్రహ్మలతో సంబంధం లేకుండా ఏదైతే ఎప్పటికీ ఉన్నదో ఎప్పటికీ ఏ కదలికలు ఏట్లో అయితే లేవో ఏది ఎప్పటికీ కదలదో ఎప్పటికీ ఉత్పత్తి కారణం కాదో ఆ బయలు స్వరూపంలోకి అప్పటి వరకు నేనున్నానని ప్రభావం చేత ఉండే భావనతో ఉన్నావు. కాబట్టి ఆ ప్రభావం ఈ దర్శన ప్రభావం చేత అష్టమూర్తులు లేనివైపోయినాయి. క్షణమాత్రంలోనే ఈ అష్టమూర్తులు లేని స్థితిలోకి చేరిపోయినాయి. అప్పటి వరకు ఉన్నట్లుగా వేరువేరుగా ఉన్నట్టుగా నీకు తోపింపబడేటివన్నీ లేనివిగా అయినాయి, లేని స్థితిలోకి చేరినాయి. అప్పటి వరకు నేనున్నాను అనేటువంటి ఆవరణ దోషమంతా ఏ ఆవరణ దోషం అప్పటి వరకు ఉందో ఆ దోషమంతా పోయింది ఒక్కసారిగా. ఈ అష్టమూర్తులతో సహా ఏకకాలంలో రద్దయిపోయింది. ఏకకాలంలో గురుమూర్తి సూచన చేత నీ యొక్క భావనా స్థితి చేత నువ్వు దాన్ని ఊహించినటువంటి ఊహాతీతాన్ని ఊహతోనే ఎరిగిన తర్వాత ఆ ఊహను కూడా విడిచిపెట్టిన తర్వాత ఏకకాలంలో రద్దయిపోయినాయి ఈ అష్టమూర్తులు అనేటివి. ఈ బోధించినటువంటి బోధంతా కూడా బోధాతీతమైన బోధ చెప్పడానికి వాక్యమే లేదు. ఏది వాక్య స్థితిలో వాక్యంగా బయటికి వ్యవహరించిందో చెప్పిందో సూచన చేసిందో అదంతా కూడా మనసు బుద్ధి అనేటువంటి వాటి విశ్లేషణ చేత నిర్వచించబడి ఆ నిర్వచనాన్ని బయటికి చెప్పడానికి ఉపయోగించుకున్నటువంటి వాక్యం కూడా లేకుండా అయినప్పుడు, ఆ వాక్యం కూడా లేనిదైనప్పుడు
ఆ వాక్యం కూడా ఏకకాలంలో రద్దయిపోయినప్పుడు ఆ రకంగా రద్దయిపోయినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో, అట్లా రద్దయిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ దేశికేంద్రులు చెప్పితే మీరు కూడా అట్లా రద్దయిపోయినటువంటి స్థితిలో ఎవరైతే ఆ గురువులో ఐక్యమైపోయారో వారు దేశికులైనటువంటి దేశికేంద్రులు. మిమ్మల్ని దాటించినటువంటి వారు దేశికేంద్రులే. మీరు ఆ స్థితిలోకి చేరిన తర్వాత మీరు తేడా ఏమీ లేదు. మీరు లేనే లేరు కాబట్టి. మీరు కూడా దేశికేంద్రుల్లోకి వెళ్ళారు కాబట్టి మీరు కూడా లేరు. ఈ పేజీ సరిపోయింది, ఇక్కడికి సమయం కూడా సరిపోయింది. యువతల జై పేజీ గురు. రేపు మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పండి. జై గురు. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురు.